ఇప్పుడు స్ప్రైట్ కానీ పెప్సీ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కాబట్టి మహేష్ బాబునో ఎవరినో తెచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు. లేదు చిన్న చిన్న బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారిని తీసుకొచ్చినా లేదంటే ఎన్ని యాక్టర్స్ని తీసుకొచ్చినా ఎన్ని సెలబ్రిటీస్ని తీసుకొచ్చినా అది అంతవరకు వెళ్తుంది. నెక్స్ట్ ఒక 6 monthsకో 1 year కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మా ఫ్రెండ్ జాబ్స్ గురించి అలా సర్చ్ చేస్తూ ఉందంట. సర్చ్ చేస్తుంటే ఒక పెద్ద ఎంఎన్సీలోనే డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ అని చెప్పి ఉందంట. మీరు ఈరోజు నా లింక్డ్ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అంటే ఈవెన్ మీరు చెక్ చేస్తే అమెజాన్లో n నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్. అమెజాన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాను అనమాట. అంటే గూగుల్లో నేను ఒక డిప్రెషన్ కోట్ ఏమన్నా చూస్తే అది వెంటనే ఇన్స్టాలో డిప్రెషన్ రీల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. చాలా మందికి అదే ఒక పెద్ద డౌట్ అనమాట. అరే నేను ఇది గూగుల్లో చూసాను కానీ వెంటనే ఇన్స్టాలో వచ్చేసింది, నా ఫోన్ ఏమన్నా నన్ను వింటుందా నన్ను చూస్తుందా అన్న డౌట్తో ఉండిపోతున్నారు. అంటే బ్యాక్ మనకి ఇన్స్టాగ్రామ్ బ్యాక్ అంటే ఏముందంటే వెల్కమ్ టు ఐ హబ్ టాలెంట్. డిజిటల్ మార్కెటింగ్ రోజు రోజుకి డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. From AI-driven campaigns to viral content strategies, businesses are constantly adapting to stay ahead. కానీ ఈ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం ఎలా? ఎలాంటి కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి? బిజినెస్ గ్రోత్కి బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి మనతో ఉన్నారు మిస్టర్ సుధాకర్ గారు. హీఈస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. With years of hands-on experience in SEO, social media, paid ads and content marketing, Sudhakar Garu is here to share practical insights, success secrets and career tips for aspiring digital marketers. So guys, let's not waste any time. Get ready to dive into the world of digital marketing and learn what it takes to thrive in this ever-changing landscape. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నాను. మా ఆడియన్స్ అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ గురించి. సో అస్సలు లేట్ చేయకుండా వీళ్ళు స్టార్ట్ అండి. ఓకే. సో అసలు ఫస్ట్ మనం డైలీ యూస్ చేస్తున్న పేస్ట్ నుంచి పెన్ దగ్గర నుంచి ఇప్పుడు వేసుకున్న షర్ట్ వరకు ప్రతిదానికి కావాల్సింది మార్కెటింగ్. మార్కెటింగ్ లేకపోతే అది బయట కస్టమర్స్కి అమ్ముడుపోదు. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటారండి మార్కెటింగ్? మార్కెటింగ్ మీన్స్ ఇట్స్ అ ప్రమోషనల్ యాక్టివిటీ. బిజినెస్ని ఆడియన్స్కి రీచ్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్నే మనం ఏమంటామంటే మార్కెటింగ్ అంటాం. ఈ మార్కెటింగ్ అనేది లేకపోతే మనం ఏదైతే కంపెనీలో ఆర్గనైజేషన్స్లో ఏదైతే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నామో లేదా సర్వీసెస్ ఉన్నాయో ఆ మొత్తం ఏంటంటే వేస్ట్ అయిపోతుంది, అంటే జీరో అయిపోతుంది. సో దానికోసం ఏంటంటే ఎవరి కోసం ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనం బిల్డ్ చేస్తున్నాం అంటే పబ్లిక్ నీడ్స్ని బేస్ చేసుకుని ఇదంతా మనం బిల్డ్ చేస్తున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఏంటి మాధ్యమం అని ఆలోచిస్తే మార్కెటింగ్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఈ మార్కెటింగ్ లేకపోతే ఆడియన్స్కి ఇది రీచ్ అవ్వదన్నమాట. ఈ రీచ్ చేసే ప్రాసెస్ని మనం మార్కెటింగ్ అంటాం. పబ్లిక్ జనరల్గా అంటే మార్కెటింగ్ అంటే సేల్స్ అనుకుంటారు. సేల్స్ కాదు, రీచ్ చేసే ఎంటైర్ ప్రాసెస్. జస్ట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్, దాన్ని మనం మార్కెటింగ్. ఓకే. మనం కనుక చూసుకుంటే పాత సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, ఇంటింటికి వెళ్ళి డిటర్జెంట్స్ సోప్స్ అమ్మేవాళ్ళు. అప్పట్లో మార్కెటింగ్ అంటే అది. అసలు ఈ మార్కెటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండి అండ్ ఎలా ఎవాల్వ్ అయింది ఓవర్ ద ఇయర్స్? ఇనిషియల్ డేస్లో అయితే మార్కెటింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి ప్రింట్ మీడియా ఉంది. ప్రింట్ మీడియా అంటే పేపర్ ద్వారా మాత్రమే మన బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్వర్టైజ్మెంట్ జరిగేది. తర్వాత మనం ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ మనం బిల్డ్ చేస్తామో మన సైంటిస్టులు, తర్వాత రేడియోకి వచ్చాం. రేడియో ద్వారా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత నుంచి ఎక్కడికి వచ్చామంటే టెలివిజన్, అంటే విజువల్స్. అక్కడ దాకా వచ్చేసి ఇమేజ్ ఉండేది. జస్ట్ మనం ఏంటంటే రేడియోలో మాటలు మాత్రం వినేవాళ్ళం. దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఈ ప్రొడక్ట్ ఉందని ఈ సర్వీస్ ఉందని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఎప్పుడైతే టీవీ రంగానికి మనం వచ్చామో అప్పుడు వచ్చేసి ప్రతి ప్రొడక్ట్ అనేది మనకి కంటికి కనిపించే విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేశారు. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఈ రేడియో రంగం రాకముందు పేపర్ ఉంది, పేపర్ నుంచి రేడియోకి వచ్చాం, రేడియో నుంచి టీవీకి వచ్చాం. ఇప్పుడు వచ్చేసి ఈ టీవీ మీడియా నుంచి కూడా డిజిటల్ మీడియాకి వచ్చేసాము. డిజిటల్ మీడియా, టీవీ అనేది ఒక టెలివిజన్ ఛానల్, కానీ ఈ డిజిటల్ మీడియాలోకి వచ్చేప్పటికి, డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చేప్పటికి ఎవరికి వాళ్ళు ఓన్ ఛానల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ బిజినెస్ని, మీ ప్రోడక్ట్ని, మీ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు విత్ యువర్ ఓన్ స్కిల్స్. వావ్. సో ఇది చాలా ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి టు డిజిటల్ మార్కెటింగ్. అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు ట్రెడిషనల్ మార్కెటింగ్ని డిజిటల్ మార్కెటింగ్తో?
ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేప్పటికి ఇక్కడ కాస్ట్తో ముడిపడి ఉంటుంది. అంటే మీరు పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, లేదంటే మనం రేడియోలో కావచ్చు, ఒక ప్రోడక్ట్ని ఆడియన్స్కి రీచ్ చేయాలన్నట్లయితే మనకి ఏంటంటే కాస్ట్ బడ్జెట్ ఉంటుంది. అదే మీకు డిజిటల్లో అయితే ఫ్రీగా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ సోషల్ మీడియా కానీ సెర్చ్ ఇంజిన్స్ కానీ మీ దగ్గర సింగిల్ ఎన్పి తీసుకోకుండా వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ని సెట్ చేశారు, ఆ సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ అండ్ సెర్చ్ ఇంజిన్స్. దీంట్లో మీ ప్రోడక్ట్, మీ సర్వీసెస్ని ఆర్గానిక్ మోడల్లో ఆడియన్స్కి రీచ్ చేసుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. అట్లానే అగైన్ మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్లో అయితే ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాకి ఉంటారు. అంటే ఇప్పుడు మనం తెలుగు న్యూస్ పేపర్ అయితే తెలుగు స్టేట్స్కి వెళ్తాం. అదే ఇండియా లెవెల్లో మీరు టార్గెట్ చేయాలని అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్, ది హిందూలో ప్రమోట్ చేయాలి, రైట్? అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది బడ్జెట్ పెరిగిపోతుంది. అదే డిజిటల్లోకి వచ్చేప్పటికి మీరు ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఎంటైర్ గ్లోబ్, నాట్ ఇండియా, ఎంటైర్ గ్లోబ్ని మీరు ఫ్రీ ఆర్గానిక్ వేలో అందరికి రీచ్ అవ్వచ్చు. చాలా ఫ్యాసినేటింగ్ కదా. అంతకుముందు బిల్ బోర్డ్స్, మనం రోడ్డు మీద వెళ్తే ఇంత పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు సేమ్ అదే అడ్వర్టైజ్మెంట్ మన మొబైల్లోకి వచ్చేసింది కదా. ఎస్. అండ్ రెండోది ఎంతమంది చూసారనైతే ట్రాక్ చేయలేం. అవును. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు చెప్పినట్టు బోర్డ్స్, హోర్డింగ్స్ ఎంతమంది చూసారు తెలియదు కదా. కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎవరు ఏ లొకేషన్ నుంచి చూశారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు, ఎంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే. దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకుందామండి. అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది కోవిడ్ ముందు అంత లేదు. కోవిడ్ చాలా ట్రాన్స్ఫార్మ్ చేసేసింది మన లైఫ్ స్టైల్ని కానీ అసలు వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో కోవిడ్ ఇంపాక్ట్ ఎలా ఉంది డిజిటల్ మార్కెటింగ్ మీద? సో ఎలా ఎవాల్వ్ అయ్యింది డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్టర్ కోవిడ్? అంటే బిఫోర్ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉందండి. ఓకే. కాకపోతే మన ఏషియన్ కంట్రీస్లో, దట్టు ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. దీనికన్నా ముందు నార్త్ ఇండియా ఓకే డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్న ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాకి వచ్చేప్పటికి ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ అందరూ ఎక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అందరూ ఆన్లైన్లోకి వచ్చేసేసి ప్రతి బిజినెస్ ఏదైతే వరల్డ్లో ప్రపంచంలో ఉన్న అన్ని బిజినెసెస్ ఆన్లైన్లోకి అడుగుపెట్టేసింది. సో అప్పుడు పబ్లిక్కి ఏంటి, ఒక ప్రోడక్ట్ని కొనాలన్నా, అమ్మాలన్నా, లేదంటే పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా ఒకటి మాధ్యమం ఉంది, ఇంటర్నెట్ ద్వారా మాత్రమే సేల్స్ జరిగినాయి, ఇంటర్నెట్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగినాయి. సో అప్పుడు మరి ఆన్లైన్ క్లాసెస్, స్కూలింగ్ సిస్టమ్స్ కానీ అన్నీ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్కి తెలిసింది. ఓకే. సో కోవిడ్ అయితే ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసింది అండి. కానీ రీసెంట్గా అయితే 2024 నుంచి మనకి బాగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది, ఫ్యూచర్లో కూడా చాలా ఇంపాక్ట్ చేయబోతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? డెఫినెట్లీ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్లో కీ రోల్. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనం టోటల్గా మార్కెటింగ్ అంటేనే అది ప్యూర్లీ బిజినెస్ వర్డ్ అనుకుంటాం. పర్సన్ని ప్రమోట్ చేసుకోవాలన్నా, అవును, ప్రైవేట్ కంపెనీస్ని ప్రమోట్ చేయాలన్నా, ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయాలన్నా, లేదా పొలిటీషియన్స్ని ప్రమోట్ చేయాలన్నా కంపల్సరీ మనకు కావాల్సింది టుడే డిజిటల్ మార్కెటింగ్. కానీ డిజిటల్ మార్కెటింగ్ దేన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతుందంటే కంటెంట్. ఓకే. కంటెంట్ అనేది మనకి ఎన్ని ఫార్మేట్స్లో ఉంది? టెక్స్ట్ బేస్డ్ కంటెంట్, ఇమేజ్ అండ్ వీడియో. ఓకే. సో మరి ఎఫెక్టివ్ టెస్ట్ ఆడియన్స్కి అట్రాక్టివ్ టెస్ట్ కావాలి, అట్రాక్టివ్ ఇమేజ్ కావాలి, అట్రాక్టివ్ వీడియో కావాలి. మరి మనకి టీంతో ఎంతమంది టీంతో కూర్చున్నప్పటికీ ఐడియాస్ జనరేట్ అవ్వకపోవచ్చు, ఉంది, ఛాన్సెస్ ఉంది. సో ఈ టైం ఫ్రేమ్ తగ్గించి మనం ఎఫెక్టివ్ ఇమేజెస్, ఎఫెక్టివ్ కంటెంట్, ఈ మూడింటిని కలిపి నేను కంటెంట్ అంటున్నాను. ఈ ఎఫెక్టివ్ కంటెంట్ని మనం జనరేట్ చేయాలంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాసిబుల్ అవుతుంది. అంటే గూగుల్లో నేను ఒక డిప్రెషన్ కోట్ ఏమన్నా చూస్తే అది వెంటనే ఇన్స్టాలో డిప్రెషన్ రీల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. మీరు ఏదైతే శారీస్ గురించి చూసాను అంటే వెంటనే శారీ రీల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శారీస్ గురించి చూశారు, శారీస్కి సంబంధించిన మీరు చూసిన పోస్ట్ తర్వాత ఆఫ్టర్ 2 పోస్ట్ మళ్ళీ శారీస్ వస్తుంది. అవును. ఏంటి మెకానిజం ఏమై ఉంటుంది? మరి ఎట్లా తెలిసింది మీరు శారీస్ చూసారని?
ఇన్స్టాగ్రామ్కి ఎట్లా తెలిసింది? అదే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చాలా మందికి అదే ఒక పెద్ద డౌట్ అన్నమాట. అరే నేను ఇది గూగుల్లో చూసాను కానీ వెంటనే ఇన్స్టాలో వచ్చేసింది, నా ఫోన్ ఏమన్నా నన్ను వింటుందా, నన్ను చూస్తుందా అన్న డౌట్తో ఉండిపోతున్నారు. అంటే మనకి ఇన్స్టాగ్రామ్ బ్యాక్ అండ్ ఏం ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పుకున్నట్టుగా మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేవి బ్యాక్ అండ్ ఉంటాయి. ఓకే. మనము ఆ పోస్ట్ని ఎంత పర్సంటేజ్ చూసాము, వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఎంత పర్సంటేజ్ చూసారంటే వాళ్ళకి ఈ పోస్ట్ మీద, ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే. దీన్ని మిషన్ లెర్నింగ్ చేసుకుంటాం. మన అండర్స్టాండ్స్ అన్ని, మన బిహేవియర్ అంతా అది ట్రాక్ చేసుకుంటాం. దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ తన డేటాబేస్లో నుంచి మళ్ళీ అగైన్ మనకి సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా ఆర్గానిక్ మోడల్లో ఏంటంటే, మీరు ఇప్పుడు అడిగారు కాంపిటేటర్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అని. సో కాంపిటేటర్స్ ఒక పోస్ట్ పబ్లిష్ చేస్తే అదే సేమ్ కంటెంట్ మీద మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేదంటే ఏదైతే సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయో వాటిల్లో మీరు పబ్లిష్ చేయగలిగినట్లయితే ఈ డేటా అంతా మన సెర్చ్ ఇంజిన్స్ కానీ, నెక్స్ట్ సోషల్ మీడియా నెట్వర్క్స్ డేటాబేస్ స్టోర్ అవుతుంది. ఓకే. ఎవరైతే ఈ పోస్ట్ను చూస్తూ ఉన్నారో వాటి మీద ఇంత పర్సంటేజ్ 10%, 20%, 30% ఆఫ్ ద పర్సంటేజ్ వీడియోస్ చూసినట్లయితే ఆటోమేటిక్గా అల్గరిథమ్స్ అనేవి రిలేటెడ్ ఇమేజెస్ అని, రిలేటెడ్ కంటెంట్ని ఆడియన్స్కి చూపించడం జరిగింది. అప్పుడు మీకు బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. దాంట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నట్లయితే మీకు సేల్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక పెయిడ్ మార్కెటింగ్ ద్వారా జరుగుతుందని గ్యారెంటీ లేదు. ఆర్గానిక్ మోడల్లో కూడా ఇక్కడ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఆర్గానిక్ అంటే ఈ పెయిడ్ మార్కెటింగ్ లేదు, మీ దగ్గర టైం లేదు కాబట్టి మీరేం చేస్తున్నారు, బడ్జెట్ యాడ్ చేసుకొని మీరేం చేసి ప్రమోషన్ చేస్తున్నారు. నిజంగా మీకు టైం ఉందనుకోండి, మోర్ వీడియోస్ చేయండి, మోర్ కంటెంట్ని ఒక సింగిల్ ప్రొడక్ట్ మీద డెలివరీ చేయండి. ఆటోమేటిక్గా అల్గరిథం అనేది ఆడియన్స్కి చూపించేస్తుంది. ఓకే. సో సుధాకర్ గారు ఒక మంచి హ్యాక్ చెప్పారు. టు బీ ఆనెస్ట్, స్మాల్ బిజినెస్కి వాళ్ళ గ్రోత్ ఎలాగ పెంచుకోవచ్చు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు పెయిడ్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు స్ప్రైట్ కానీ, పెప్సీ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కాబట్టి మహేష్ బాబునో ఎవరినో తెచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు. లేదు చిన్న బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లో ఎవరైతే ఉన్నారో చూసి ఇన్ఫ్లుయెన్సర్స్తో మార్కెటింగ్ చేస్తున్నారు. సో వీటి మీద మీ ఒపీనియన్ ఏంటండి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద? ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ మీద ఏంటంటే మనకి సో వాళ్ళ ద్వారా ప్రమోట్ చేసుకుంటే ఒక వీడియోనో 2 వీడియోస్ ద్వారా వెళ్తుంది. కానీ రెగ్యులర్గా బిజినెస్ అనేది మన ఓన్ది. అవును. సో ఇప్పుడు మహేష్ బాబు గారిని తీసుకొచ్చినా, లేదంటే ఎన్ని యాక్టర్స్ని తీసుకొచ్చినా, ఎన్ని సెలబ్రిటీస్ని తీసుకొచ్చినా అది అంతవరకు వెళ్తుంది. నెక్స్ట్ ఒక 6 monthsకో 1 year కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మన బిజినెస్ని మళ్ళీ మూవ్ చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ అవసరం. అంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని మూవ్ అయ్యేది. నేనేమంటానంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉన్నారో, ఎగ్జాంపుల్ లలిత జ్యువెలరీ, అక్కడ ఎవరు సెలబ్రిటీ లేరు, ప్రొడక్ట్ అతనిది, బిజినెస్ అతనిది, డైరెక్టర్ అతను, కానీ ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ప్రమోటర్ కూడా అతనే. అవును. సో ఎప్పుడైతే ఓనరే ప్రమోటర్ అయినప్పుడు బ్రాండ్ అనేది చాలా బాగా రీచ్ అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ప్రమోటర్గా రావాలి, వచ్చేసి బిజినెస్ని ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాల్యూ వస్తుంది, మీకు బ్రాండ్ నేమ్ వస్తుంది, అట్లానే మీ బిజినెస్కి కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. సో డబ్బులు ఊరికే రావు ఫ్రెండ్స్, అందుకే మీరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీ బిజినెసెస్ని మీరే బూస్ట్ చేసుకోండి. ఓకే. సో చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అంటారు డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, వాడికి కోడింగ్ అంటే చిరాకు, ఏమన్నా స్కిల్స్ నేర్చుకోవాలి అంటే హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకోవచ్చు, రైట్? ఒక హౌస్ వైఫ్ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ సైడ్ ఇన్కమ్గా కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఏమంటారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తాయి. అవును. ఎట్లా వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్, ఏ రంగంలో వస్తాయి? ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ఇండియా మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఎర్నింగ్స్ అనేది జాబ్ త్రూ రావట్లేదు. ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంతమందికి మీరు చూస్తున్నారు. ఈ రోజున చాలామంది ఎర్నింగ్స్ ఉన్నాయి, అట్లానే ఫేస్బుక్ ఎర్నింగ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా యూట్యూబ్తో మీరు పార్ట్నర్ అవ్వచ్చు, ఫేస్బుక్తో పార్ట్నర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్తో పార్ట్నర్ అవ్వచ్చు, ట్విట్టర్తో పార్ట్నర్ అవ్వచ్చు. ఏంది నేను చెప్పేది వీడియో మార్కెటింగ్ గురించి. అంటే అందరూ ఏమనుకుంటున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనుకుంటున్నారు. కాదు, లింక్డ్ఇన్ కూడా ఇస్తుంది. మీరు వీడియో కంటెంట్ రెడీ చేయగలరా? ఫేస్బుక్ రీల్స్ ద్వారా $31,000 ఇస్తుంది ఫర్ ఇయర్ ఏ సింగిల్ పర్సన్.
మీరు చేయగలరా అంతా చేస్తే ఫేస్బుక్ రెడీగా ఉంది $31,000 per year. అండ్ అగైన్ మీరు చాలా ఇంకా డెప్త్కి వెళ్తే యూట్యూబ్ అండ్ గూగుల్ వెరీ స్పెసిఫిక్గా కేటగరైజ్ చేసింది. ఏ కంటెంట్ మీద మీరు వీడియో చేయాలి, ఏ కంటెంట్ మీద మీరు బ్లాగ్ చేయాలి. బ్లాగ్ అంటే న్యూస్ పేపర్. యా, మనకి ఈరోజు 123telugu.com లాంటివి ఉన్నాయి కదా. అంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ బ్లాగ్స్ ఉన్నాయి, టెక్నాలజీ బేస్డ్ ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, నెంబర్ ఆఫ్ బిజినెస్ కేటగిరీస్ ఉన్నాయి. అన్నిటి మీద మీకు నచ్చిన ఫీల్డ్ ఏదైతే కేటగిరీ ఉందో దాని మీద మీరు ఆర్టికల్స్ రాయండి, లేదా వీడియో కంటెంట్ రెడీ చేయండి. మీరు అఫీషియల్గా మీరు పార్ట్నర్ అయ్యేది ఎవరితో? యూట్యూబ్తో అవుతున్నారు, గూగుల్తో అవుతున్నారు, ఫేస్బుక్తో అవుతున్నారు, సోషల్ మీడియా నెట్వర్క్స్ పెద్ద కంపెనీస్ లింక్డ్ఇన్, ట్విట్టర్, వీటితో మీరు పార్ట్నర్ అవుతున్నారు. మరి అంత మంచి ఆపర్చునిటీస్ ఓన్లీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. అంటే డైరెక్టింగ్, నో మిడిల్ మ్యాన్. దట్స్ వండర్ఫుల్. ఇట్స్ లైక్ ఓషన్ లాగా ఉంది ఇది మొత్తం. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే అసలు ఏమేమి నేర్చుకోవాలంటారండి? ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏమేమి అర్థం చేసుకోవాలి ఇంకా మార్కెటింగ్ గురించి? అదండి, మార్కెటింగ్ గురించి ఏం అర్థం చేసుకోవాలంటే మార్కెటింగ్ అంటేనే ఇందాక చెప్పాను, బిజినెస్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ప్రైవేట్ ఎనీథింగ్ ప్రమోషన్ యాక్టివిటీనే మనం ఏమన్నామంటే మార్కెటింగ్ అన్నాం. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసేసి మీ బిజినెస్ని వెబ్సైట్స్ ద్వారా ప్రమోట్ చేస్తారా? ప్రీవియస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ లేదండి. ఓన్లీ మనకేముంది, వెబ్సైట్ మాత్రమే ఉంది. అంతకుముందు బిఫోర్ దట్ ఏముంది, బ్లాగ్ ఉంది, ఓన్లీ బ్లాగ్. గూగుల్ వాళ్ళు బ్లాగర్ అనేది ఇప్పటికీ ఉంది. బ్లాగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, వాళ్ళు ఏంటి ఒక సర్వర్ ఇచ్చేవాళ్ళు, స్పేస్ ఇచ్చేవాళ్ళు, దాన్ని హోస్టింగ్ అంటారు. డొమైన్ కూడా మనం ఏం జనరల్గా అయితే మనం కొనుక్కోవాలి ఈ రెండు, వెబ్సైట్ రెడీ చేయాలంటే. కానీ ఈ మోడల్ ఎట్లా ఉంటుందంటే గూగుల్ వాళ్ళది అంత ఫ్రీ ఇస్తారు, కంటెంట్ మీరే పెట్టండి, మనమే కంటెంట్ అనేది యాడ్ చేయాలి. సో వాళ్ళ యొక్క యాక్టివిటీ ఏంటి, ఆడియన్స్కి రీచ్ చేయడం. సో దాని ద్వారా మనం ఏంటి, బిజినెస్ని ప్రమోట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన విధానంలో బ్లాగింగ్ అనేది చాలామందికి ఐడియా లేదు. ఇది చాలా 5-6 years బ్యాక్, బాగా 10 years బ్యాక్ డిజైనింగ్ ఫ్రెండ్లీ అంత బాగోదు. సో ఇప్పుడు ఎందుకు మీరు ఎందాక మాట్లాడినట్టు ఆడియన్స్ యొక్క టేస్ట్ మారింది. అంటే మనకి చూసేది ఏదైనా కంటికి నచ్చాలి కదా, అంటే విజువల్ ఒంటరిగా ఉండాలి. అంటే వెబ్సైట్ అయినా విజువల్ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆడియన్స్ దాంట్లో ఎంగేజ్ అవుతారు. అందుకని చెప్పేసి ఆడియన్స్ టేస్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వెబ్సైట్స్ రెడీ చేయడం మొదలుపెట్టారు. సో ఈ డిజైనింగ్ ఏంటి, మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బిజినెస్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఆడియన్స్కి అర్థం చేసుకునే విధంగా ఫార్మేట్లో డిజైన్ చేసి, ఎంగేజింగ్ చేసే విధంగా డిజైన్ చేసి మనం రీచ్ అవ్వచ్చు. అందరితో ఒక పద్ధతి. సరే, ఇది మన వెబ్సైట్ రెడీ చేసేసాం. తర్వాత నాకు గ్లోబల్ ఆడియన్స్ కావాలి, నేషనల్ ఆడియన్స్ కావాలి, లేదా స్పెసిఫిక్ ఏరియా ఆడియన్స్ కావాలి. అట్లాంటప్పుడు మరి ఎవరి ద్వారా ఇది పాసిబుల్ అవుతుందంటే సెర్చ్ ఇంజిన్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. తర్వాత ఏమొచ్చింది, మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్ వచ్చినాయి. బిఫోర్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముందు గూగుల్ స్టార్ట్ అయింది కాబట్టి యాహూ అనేది ఇంకా ముందుది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు పుట్టక ముందు నుంచి. సో అది బిగ్ సెర్చ్ అయింది. తర్వాత బింగ్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ వాళ్ళే మైక్రోసాఫ్ట్ వాళ్ళు. తర్వాత ఏం చేశారు, వీళ్ళంతా సోషల్ మీడియా నెట్వర్క్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఆప్టిమైజ్ అవ్వడానికి టైం పడుతుంది, కీవర్డ్స్ బేస్ చేసుకుని వెళ్తుంది కాబట్టి. మరి ఇన్స్టెంట్గా వెళ్ళాలి. అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, స్పేస్ ఫ్రీగా ఇచ్చేసారు. మీన్స్ అన్లిమిటెడ్ పోస్టింగ్ మీరు చేసుకోండి, కంటెంట్ ఇవ్వండి, స్పేస్ మేము ఇస్తాం అని చెప్పేసి వెబ్సైట్ బదులు ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని పీస్ ఆఫ్ కంటెంట్గా ఒక ఇమేజ్ ఫార్మేట్, తర్వాత వీడియో కూడా యాడ్ చేసుకున్నారు. టెక్స్ట్ అండ్ ఇమేజ్ బేస్డ్గా ఆడియన్స్ రీచ్ చేశారు. అంటే సెర్చ్ ఇంజిన్స్ కన్నా స్పీడ్గా ఏది మూవ్ అవుతుంది, సోషల్ మీడియా మూవ్ అవుతుంది. సో దీనికి సెర్చ్ ఇంజిన్స్ కన్నా స్పీడ్, అంటే పబ్లిక్ వచ్చేసి టేస్ట్ మారిందని ఇందా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఎంగేజ్ అవ్వడం మొదలుపెట్టారు. దీనికన్నా స్పీడ్గా వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. చైనా వాళ్ళు వచ్చేసి టిక్టాక్ స్టార్ట్ చేశారు. టిక్టాక్ ఇప్పుడు కాదు, ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ 1995 ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. కానీ వెరీ ఫేమస్ ఎప్పుడైంది, బిఫోర్ కరోనా టిక్టాక్ వచ్చింది. సో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది యూట్యూబ్ వాళ్ళకి అంటే, ఇండియన్ పీపుల్ అంతా ఆల్రెడీ 100 CR పీపుల్ అంతా ఇటువైపు చైనా వైపు వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పేసి మన గవర్నమెంట్స్తో మూవ్ అయిపోయి టిక్టాక్ని బ్యాన్ చేసేసి చైనా ప్రొడక్ట్స్ ఎడిదర్ ఇష్యూగా యూట్యూబ్లో షార్ట్స్ని అలవాటు చేశారు. సో అందుకని చెప్పేసి మనకి గూగుల్ CEO ఇండియన్స్,
బికాస్ ఆఫ్ 100 CR పాపులేషన్. ఓకే. కాంపిటీషన్ ఎవరితో? చైనా వాళ్ళతో. సో అందుకని మనం CEO, మైక్రోసాఫ్ట్ CEO ఎవరండి? ఇండియన్. సో బిజినెస్ బిల్డ్ అవ్వాలంటే ఏదో ఒకటి అజెండా ఉండాలి. వాళ్ళ బిజినెస్ అజెండా CEOs. ఎందుకంటే ఇండియన్ CEO అయితే ఇండియా వాళ్ళంతా వేరే ప్రోడక్ట్ ఉండదు, ఇండియాలో వేరే ప్రోడక్ట్ ఉండదు. మనం క్రోమ్ వాడితే మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళది క్రోమ్ వాడతాం, మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం, గూగుల్ వాళ్ళది ఆండ్రాయిడ్ వాడుతున్నాం, మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నాం, బ్లాగింగ్ వాడుతున్నాం, యూట్యూబ్ కూడా వాళ్ళదే. సో అంటే ఇక్కడ రెవెన్యూ అనేది యాడ్స్ ద్వారా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కరోనా తర్వాత అంత ఇండియాలో బిజినెస్ పీపుల్ అంతా స్లోగా ఆన్లైన్లోకి వచ్చేసారు కదా. ఆన్లైన్లోకి వచ్చారంటే ఈ డబ్బులను ఎక్కడికి వెళ్తున్నాయండి? ఈ కంటెంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? గూగుల్ డేటాబేస్లోకి వెళ్తుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నారు, యూట్యూబ్లోకి వెళ్తుంది, నెక్స్ట్ బ్లాగింగ్లోకి వెళ్తుంది. సో అట్లా ప్లే స్టోర్స్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ ఎవరిది? గూగుల్ వాళ్ళు. అంటే ఈ 100 CR పీపుల్ ఎక్కడ ఎంగేజ్ అవుతున్నారు? ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చేప్పటికి గూగుల్తోనే ఎంగేజ్ అవుతున్నారు. ఆల్ ట్రాన్సాక్షన్స్ త్రూ గూగుల్ అవుతున్నాయి. గూగుల్ యాడ్స్ ఉంది, రైట్? మళ్ళీ దీంట్లో కూడా సపరేట్గా యూట్యూబ్ యాడ్స్ ఉంది. సేమ్ కాన్సెప్టే సోషల్ మీడియా నెట్వర్క్స్ వాళ్ళు కూడా బిల్డ్ చేశారు. ఫేస్బుక్ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఇండియన్ కాంపిటేటర్గా మనం చైనా చూసుకున్నట్లయితే మనకి అక్కడెక్కడ పాపులేషన్ అనేది దరిదాపుగా ఒక 50 CR అటు ఇటుగా ఉంటుంది. సో వాళ్ళని బ్రేక్ చేయాలి, రెవెన్యూ పరంగా బ్రేక్ చేయాలంటే ఇండియాలో సెర్చ్ ఇంజిన్స్ లేవు. టోటల్గా ఏంటంటే మనకి అమెరికన్స్కి ఇండియాకి బాండింగ్ వచ్చేసి ఇది బిజినెస్ అన్నమాట. ఓకే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు టోటల్గా అమెరికన్స్ ఒక రకంగా ఇండియా మీద ఆధారపడి ఉన్నారు. సో ఈ రోజున్న ట్రంప్ గారు అది ఇది అంటున్నారు కానీ ప్రాబ్లం లేదు, అంతా మనకి ఫేవర్గానే వస్తుంది బికాస్ ఆఫ్ పాపులేషన్స్. అందుకనే మనకి మిగతా పొలిటీషియన్స్ కూడా పాపులేషన్ పెంచమని చెప్తున్నారు. ఓకే. ఎంత పాపులేషన్ ఉంటే మనకి అంత అడ్వాంటేజ్. మరి అంతే కదండి. యంగ్స్టర్స్ అంతా ఎక్కడ ఎంగేజ్ అవుతున్నారు? సోషల్ మీడియా. మరి సోషల్ మీడియా ఎంగేజ్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? బిజినెస్ జరుగుతుందనే కదా. అవును. ఓకే. సో ఇంకో దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే SEO తాత అయితే సోషల్ మీడియా మనవడు. దీని తర్వాత ఇంకా వచ్చేసింది యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ కూడా మరి ఇక్కడ కంటెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఒక వెబ్సైట్ ఉంది, అట్లానే ఇక్కడ సోషల్ మీడియాలో కంటెంట్ ఇమేజ్ అంటే వీడియో వచ్చింది. ఒక స్పెసిఫిక్ వీడియోనే వెళ్ళాలి. అట్లాంటప్పుడు మనకి ఏమొచ్చిందంటే యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లో కూడా లాంగ్ రన్ వీడియోస్ కాదు, అంటే అంత టైం అనేది ఎవరు చూడట్లా, ఇంట్రెస్ట్ చూపించట్లా ఆడియన్స్, అంత టైం స్పెండ్ చేయాలి కానీ కూడా అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు షార్ట్స్ తీసుకొచ్చారు. సో ఇట్లా అంటే మన బిజినెస్ ప్రమోట్ చేసుకునే విధానం మారిపోయింది. సో సుధాకర్ గారు, రీసెంట్గా మా ఫ్రెండ్ జాబ్స్ గురించి అలా సర్చ్ చేస్తూ ఉందంట. సర్చ్ చేస్తుంటే ఒక పెద్ద MNCలోనే డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ అని చెప్పి ఉందంట. సో బేసిక్గా మన ఐడియా ఏంటి, MNCలో అంటే IT జాబ్స్ మాత్రమే ఉంటాయి, పైథాన్ జాబ్స్ లేకపోతే టెస్టింగ్ జాబ్స్ ఇవి మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ MNCస్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఏంటండి? MNC కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయండి. ఇది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ యాక్చువల్లీ. మీరు ఈరోజు నా LinkedIn వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అంటే ఈవెన్ మీరు చెక్ చేస్తే అమెజాన్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్. అమెజాన్. ఓకే. అమెజాన్ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చూస్తే ఈవెన్ గూగుల్ కన్నా అమెజాన్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే 24/7 రెవెన్యూ బిల్ చేస్తుంది. ఓకే. అటువంటి అంటే సేల్స్ బేస్డ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ పదం అమెజాన్ అనేది ప్రొడక్ట్ బేస్డ్. ఇట్ ఈస్ అ మీడియేటర్ బిట్వీన్ ద ఎవరైతే ఉన్నారు వెండర్స్ అండ్ కస్టమర్స్. ఈ రెండింటి మధ్యన మీడియేటర్ అనేది మార్కెట్ ప్లేస్ అది. సో దాంట్లో అంత బిగ్ MNC ఈరోజు ఎన్ని డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయి, ఈవెన్ గూగుల్లో కూడా ఉన్నాయి. అంటే టాప్ MNC కంపెనీస్ని ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకోకపోతే వాళ్ళకి బిజినెస్ లేదు కదా. సో మరి వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలంటే ఎవరు కావాలి? అగైన్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్సే కావాలి. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు? మామూలు మార్కెటింగ్ పర్సన్స్ ఉంటే సరిపోతుంది కదా. అగైన్ క్వశ్చన్. కానీ మీ బిజినెస్ని అదర్ కంట్రీస్లో రిమోట్ కంట్రీస్లో ఎనీ టైం మరి వర్క్ చేయాలంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు. కారణం ఏంటంటే AI టూల్స్ ఎవరు బిల్డ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బిల్డ్ చేయాలి. వాటిని వాడేది ఎవరు? డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్. ఇది ఒక పెద్ద మిత్ బస్టర్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే
ఓన్లీ ఫ్రీలాన్సింగ్గా చేయటమో లేకపోతే బయట చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటమో క్లయింట్స్ తెచ్చుకోవటమో అన్న అపోహలో ఉన్నాము. సో ఎంఎన్సీస్లో కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఉన్నాయి అని చెప్పి. అక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ ఆ పేరుతో రాదండి, బ్రాండ్ మేనేజర్ అని వస్తుంది. ఓకే, వాళ్ళు అమెజాన్లో బ్రాండ్ మేనేజర్. ఓకే, అట్లానే మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూసి ఇన్ఫోసిస్ వాళ్ళకి వచ్చేప్పటికి పేర్లు ఎట్లా ఉంటాయి, బ్రాండ్ మేనేజర్ అని ఉంటుంది. పేర్లు ఎలా ఉన్నా బ్యాక్ ఎండ్ లో మాత్రం దీస్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్. మీ రోల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఓకే, చేయాల్సిన యాక్టివిటీ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, కాకపోతే నేమ్స్ మారుతాయి. ఓకే, ఇప్పుడు మనకి వచ్చేసి మనం ఎందుకు ఇక్కడ కామన్ ఈ బిజినెస్ ఏరియాలో ఈ సొసైటీలో ఏంటంటే ఎక్కువ వెళ్ళింది అంటే డిజిటల్ మార్కెటింగ్ అని వెళ్ళింది. సో ఈరోజు హాస్పిటాలిటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, హోటల్స్, ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే ఎక్కడ మూవీస్ చూసేవాళ్ళం, ఈ డిజిటల్ దాంట్లో ఆహా ప్లాట్ఫామ్ వచ్చింది. అనేది ఏంటదండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్సే కదా. మరి ఎందుకని అంత ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇక్కడ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చారు? బికాస్ ఇక్కడ ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు, డిజిటల్లో ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు, రెవెన్యూస్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. సో మూవీస్ కన్నా ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. అంటే బిజినెస్ మోడల్లో ఎప్పుడైనా రెవెన్యూ మెయిన్ ఇంపార్టెంట్. ఆడియన్స్ టేస్ట్ తగ్గట్టుగా మనం ఒక ప్రొడక్ట్ రెడీ చేసినప్పుడు దాన్ని ఎట్లా వాళ్ళకి రీచ్ చేస్తాం, దేని ద్వారా రీచ్ అయితే ఎక్కువ అవుతుందంటే ఈ రోజున అంతా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రీచ్ అవుతుంది. సో డిజిటల్ మీడియా అనండి, డిజిటల్ మార్కెటింగ్ అనండి. సో ఒక్కొక్కరు మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే బ్రాండ్ అంటాం, ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మీడియా అంటున్నారు, ఎంటర్టైన్మెంట్. మన వాళ్ళు ఎందుకు కామన్ బిజినెస్ పీపుల్ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు. పేరు ఏదైనా బ్యాక్ ఎండ్లో మాత్రం జరిగేది డిజిటల్ మార్కెటింగ్. సో ఇంత ట్రెండింగ్లో ఉన్న డిజిటల్ మార్కెటింగ్కి శాలరీస్ ఎలా ఉన్నాయండి? ఒక ఫ్రీలాన్సర్ అయితే ఎంత ఎర్న్ చేయొచ్చు, లేకపోతే ఒక ఎంఎన్సీలో ఉన్న అతనైతే ఎంత ఎర్న్ చేయొచ్చు? సో దట్స్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మీకు మోర్ శాలరీ కావాలంటే కామన్గా ఎక్కడైనా ఎంఎన్సీ కంపెనీలో మనకి శాలరీస్ మోర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ మ్యాండటరీ మీకు మోర్ శాలరీస్ కావాలంటే. కాకపోతే అదర్ జాబ్స్కి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ డిఫరెన్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్లో స్టార్ట్ యాజ్ ఎ కెరియర్గా స్టార్ట్ చేసిన వ్యక్తికి 15 to 20K ఫ్రెషర్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఇతనికి ఉన్న స్కిల్తో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం ప్రీవియస్, యూట్యూబ్ ఇన్కమ్ ఉందని చెప్పాను. ఇతను డిజిటల్ మార్కెటింగ్ వచ్చి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ యూట్యూబ్ నుంచి తీసుకోవచ్చు ఒకటి. లేదు డిజిటల్ మార్కెటింగ్ వచ్చి కూడా ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు సెకండ్ థింగ్. లేదు తన ఓన్గా స్టార్ట్అప్ చేయొచ్చు ఎంటర్ప్రీనర్గా. సో మల్టిపుల్ స్కోప్స్ ఉంటాయి. కానీ అదర్ జాబ్స్ పర్సన్కి అదే జాబ్ అవుతుంది. అతనికి ఫ్రీలాన్సర్ జాబ్ చేయాలని ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మళ్ళీ అగైన్ అతనికి నేర్చుకుంటే అతను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. లేదంటే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వ్యక్తితో అతను చెప్పి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. అవును, అట్లా ఉంటుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇట్స్ ఏంటంటే ఎప్పటికైనా అంతరించిన ఏదైతే స్కిల్ ఉందంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎవర్ గ్రీన్. ఇట్స్ ఎవర్ గ్రీన్ అనమాట. ఓకే అండి. అంటే ఇంకా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి కుటుంబంలో 4 ఉంటే 4, 3 members ఉంటే 3 members, ప్రతి ఒక్కళ్ళు స్కూలింగ్కి ఎట్లయితే వెళ్ళారో ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్కి వెళ్తారు. ఈ రోజున బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఓనర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే బిజినెస్ దాన్ని మనం స్టార్టప్ చేయాలంటే, నిలబెట్టాలంటే ఓన్లీ బెస్ట్ టూల్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. అది లేకపోతే బిజినెసెస్ కొలాప్స్ అయిపోతాయి. సుధాకర్ గారు చాలా బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ఇచ్చారండి డిజిటల్ మార్కెటింగ్ మీద. అలాగే చాలా టిప్స్ కూడా ఇచ్చారు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎలా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి, ఈ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఫైనల్గా ఇవ్వాలి అనుకున్న సజెషన్ ఏమన్నా ఉందండి? ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాలి. మల్టిపుల్ అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశాలు లేవు అనుకోకుండా అన్ని అవకాశాలు ఉన్న ఏకైక ఫీల్డ్ ఏదైతే ఉందంటే ఒకటి అది డిజిటల్ మార్కెటింగ్. అందరికి ఉపయోగపడేది, అందరికి సర్వీస్ ఇచ్చేది ఒక ఫీల్డ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఫైనల్గా వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే హ్యాపీగా నేర్చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అండి. ఇక్కడ ఏజ్ పారామీటర్ లేదు, ఎడ్యుకేషన్ పారామీటర్ లేదు. ఓన్లీ వన్ థింగ్ అంటే ఏంటంటే నేను నేర్చుకోవాలి, నేర్చుకున్న దాని ద్వారా మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి, అవి అందిపుచ్చుకోవచ్చు.
హ్యాపీగా లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎంత తవ్వినా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈ పాడ్కాస్ట్, మీకు కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ఐ హబ్ టాలెంట్.